హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి డిజిటల్ సాంకేతికతకి సంబంధించి. ప్రస్తుతం డిజిటల్ పారిశ్రామిక విప్లవం అన్నటువంటిది ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ వస్తుంది. ఒక వ్యాపార రంగంలో మాత్రమే కాకుండా విద్య, వ్యవసాయం, వైద్యం, రక్షణ, అంతరిక్షం, ఆర్థిక రంగం, సేవలు ఇలాంటి అన్ని రంగాల్లో కూడా సాంకేతికత అనేది వినియోగంలోకి వస్తుంది. డిజిటల్ సాంకేతికతని ప్రపంచంలోని ప్రతి దేశం కూడా అందిపుచ్చుకోవాల్సిన అవసరం అనేది ఇప్పుడు ఏర్పడింది. అలాగే మన భారతదేశపు స్థూల దేశీయోత్పత్తి లేదా జీడిపి పెరుగుదలకి కూడా ఈ డిజిటల్ పెట్టుబడులు, అంకుర పరిశ్రమలు సహకరిస్తూ ఉన్నాయి. ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక సర్వే ప్రకారం గత ఏడాది ఏర్పాటైనటువంటి 14,000 అంకుర పరిశ్రమలు మన జీడిపి అభివృద్ధికి ఊతమిచ్చాయి. ఇవి పూర్తిగా సమాచార సాంకేతికత అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వైజ్ఞానిక అంటే నాలెడ్జ్ బేస్డ్ రంగాలకి చెందినవే. ఈ ప్రభావంతో మన దేశం 2021లో అమెరికా, చైనాల తర్వాత 3వ అతిపెద్ద నూతన ఆవిష్కరణ వ్యవస్థగా అవతరించింది. మన దేశంలో దాదాపు $100 కోట్ల ఆదాయానికి పైబడినటువంటి అంటే యూనికార్న్ అంటాము. యూనికార్న్ అంటే $100 కోట్ల పైనున్నటువంటిది. అలాంటి వాటిని మనం యూనికార్న్ అనేసి పిలుస్తాం. అలాంటి సంస్థలు 2019లో 11 ఉంటే 2021 డిసెంబర్ నాటికి ఆ సంఖ్య 83కి పెరిగింది. అంటే దీన్ని బట్టి డిజిటల్ సాంకేతికత ఎంత వేగంగా వెళ్తోందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే గడిచిన 2 ఏళ్లలో కరోనా సంక్షోభంలో అంతర్జాలం అలాగే యాప్ల వినియోగం అనేది గణనీయంగా పెరిగిపోయింది. మన భారతదేశంలో గత సంవత్సరం అక్టోబర్ వరకు 120 కోట్ల సెల్ ఫోన్లు ఉన్నాయి అన్నట్లుగా అంచనా. అందులో 60 కోట్ల వరకు అంతర్జాల సదుపాయం కలిగినటువంటి స్మార్ట్ ఫోన్లే ఉన్నాయి. అలాగే ప్రతి 3 నెలల వ్యవధిలోనూ 2.50 కోట్ల మంది సెల్ ఫోన్లు కొంటున్నారు అన్నట్టుగా అంచనా. అయితే ఫిన్టెక్ సేవల వృద్ధి రేటులో కూడా భారతదేశం 87% ఉంది. అంటే ప్రపంచ సరాసరి వృద్ధి రేటు అనేది 64% ఉంటే మన భారతదేశంలో 87% ఉంది. అంతేకాకుండా గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, భీమ్ యాప్ లాంటి డిజిటల్ వ్యవస్థల ద్వారా ఆర్థిక సేవల్ని మన దేశ ప్రజలు వినియోగిస్తూ ఉన్నారు. అయితే వీటిలో మనం చూస్తే డిజిటల్ విద్య అనేటటువంటిది ఎక్కువ మందికి లేదు. దానివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఆర్థిక సేవలు విస్తరించట్లేదు. కాబట్టి ఏం చేయాలి? ఇలాంటి డిజిటల్ విద్యని గ్రామీణ ప్రాంతాలకి విస్తరించడానికి ప్రణాళికలు తీసుకురావాలి. గ్రామీణ విద్యార్థులకి డిజిటల్ సేవలు, వాటి ఉపయోగాల మీద అవగాహన కల్పించాలి. మనం చూస్తే రీసెంట్గా మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ ఆర్థిక సేవల ఉపయోగాల్ని మొబైల్ వ్యాన్ల ద్వారా ప్రజలకి తెలియజేస్తూ ఉన్నారు. అలాగే నూతన పరిశ్రమల స్థాపనకి దేశీయ వ్యవస్థాపకులకి మన ప్రభుత్వ ప్రోత్సాహం అనేది అవసరం. అలాగే ప్రిన్స్ ట్రస్ట్ పరిశోధనా సంస్థ అధ్యయనం ప్రకారం 85% మంది భారతదేశ యువత పర్యావరణ హితమైనటువంటి ప్రయోజనాల్ని అందించే సంస్థల్లో ఉద్యోగాలు చేసేందుకు ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకి డిజిటల్ శిక్షణని ఇచ్చి నూతన దేశీయ ఆవిష్కరణలకి నాంది పలకాల్సిన అవసరం అనేది ఉంది. దాంతో మన యువత కోరుకున్నటువంటి ఉపాధి మార్గాలు అనేవి వస్తాయి. దాంతోపాటు జీడిపి కూడా వృద్ధి చెంది 2030 నాటికి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన భారతదేశం ఎదిగేందుకు మనకి ఇది సహాయపడుతుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. 2021లో అతిపెద్ద నూతన ఆవిష్కరణల వ్యవస్థలుగా ఎదిగిన దేశాల్లో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? 3వ స్థానంలో ఉంది. మొదటి 2 దేశాలు ఏవేవి ఉన్నాయి? ఒకటి వచ్చేసి అమెరికా, రెండవది వచ్చేసి చైనా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. ఇది జాతీయ రాజకీయాల్ని మార్చేస్తూ ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. మనం చూస్తే ఢిల్లీ, పంజాబ్లలో ప్రభుత్వాల్ని ఏర్పాటు చేసినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ, కాంగ్రెస్లకి పోటీగా ఒక 3వ ధ్రువంగా ఇది ఏర్పడబోతోందా అన్నట్టుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. పంజాబ్లో మొత్తం 117 స్థానాలకు గాను ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్ని స్థానాలని కైవసం చేసుకుంది? ఎన్ని స్థానాలని? 92 స్థానాలని ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉక్రెయిన్ మీద సైనిక దాడి చేస్తున్నటువంటి రష్యాకి వ్యతిరేకంగా ఆంక్షలు విధిస్తూ వస్తున్నటువంటి అమెరికా రష్యా యొక్క వాణిజ్య స్థాయిని తగ్గించాలి అన్నట్టుగా నిర్ణయించింది. అంటే ఏంటి? రష్యాకి ఇచ్చేటటువంటి అంటే వాణిజ్యపరంగా ఇస్తున్నటువంటి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదా ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయనున్నట్టుగా అమెరికా ప్రకటించింది. ఈ విషయంలో యూరోపియన్ యూనియన్ మరియు G7 దేశాల కూటమితో చర్చించి నిర్ణయం తీసుకుంటాము అన్నట్టుగా చెప్పటం జరిగింది.
అయితే యుద్ధంలో నేరుగా పాల్గొనటం తప్ప అన్ని రకాలుగా మేము సహాయం చేస్తాము అన్నట్టుగా అమెరికా ప్రకటించింది. దానికి తగ్గట్టుగానే ఇలాంటి నిర్ణయాల్ని తీసుకుంటూ ఉంది. అంతేకాకుండా ఉక్రెయిన్కి సైనిక మానవతా సహాయం కింద 13.6 బిలియన్ డాలర్లను అందించబోతోంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ లేదా MFN స్టేటస్ అంటే ఏమిటి? మనకి గ్యాట్ అనేటటువంటి ఒక అగ్రిమెంట్ ఉంది. ఏంటి గ్యాట్ అనేటటువంటి అగ్రిమెంట్? 1994లో దీన్ని తీసుకొచ్చారు. గ్యాట్ అంటే జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ అనేసి పిలుస్తాము. ఈ గ్యాట్ అగ్రిమెంట్లో ఉన్నటువంటి ఆర్టికల్ 1 ప్రకారం ప్రతి WTO మెంబర్, ఏంటి WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రతి WTO మెంబర్ కూడా మిగిలినటువంటి కంట్రీస్కి MFN స్టేటస్ అంటే ట్రేడ్ బ్యారియర్స్ మరియు టారిఫ్స్కి సంబంధించి వాటిని తగ్గించడానికి ప్రిఫరెన్షియల్ ట్రేడ్ టర్మ్స్ని తీసుకురావడానికి MFN స్టేటస్ అన్నటువంటిది అంటే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ని మిగిలినటువంటి అందరు మెంబర్స్ కంట్రీస్కి ఇవ్వాలి అన్నట్టుగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది నిర్ణయించింది. అందులో ఉన్నటువంటి ఈ గ్యాట్లోని ఆర్టికల్ 1 దీని గురించి చెప్తుందన్నమాట. దీని ప్రకారంగానే ఇండియా కూడా MFN స్టేటస్ని అందరు WTO మెంబర్ కంట్రీస్కి ఇవ్వటం జరిగింది, పాకిస్తాన్తో సహా. అయితే తర్వాత 2019వ సంవత్సరంలో పాకిస్తాన్ని ఈ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ నుంచి మనం తొలగించటం జరిగింది. ఎందుకని? పుల్వామా టెర్రర్ స్ట్రైక్ ఎప్పుడైతే జరిగిందో దాని తర్వాత మనము పాకిస్తాన్కి ఉన్నటువంటి ఈ MFN స్టేటస్ని తొలగించాము. అయితే మనం చూస్తే ఇండియా అన్నటువంటిది MFN స్టేటస్లో ఉంది. అన్ని WTO మెంబర్స్కి కూడా ఈ MFN స్టేటస్ని ఇస్తుందన్నమాట. అలాగే ఇప్పుడు అమెరికా కూడా WTOలో ఉన్నటువంటి మెంబర్స్ అందరికీ కూడా MFN స్టేటస్ని ఇచ్చింది. అలా ఇప్పుడు ఆ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ ఏదైతే ఉందో ఆ స్టేటస్ని రష్యాకి మేము తొలగిస్తాము అన్నట్లుగా చెప్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇటీవల 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించి. ఈ ఎన్నికల్లో బీజేపీ తన యొక్క రాజకీయ ఆధిపత్యాన్ని మళ్ళీ చాటి చెప్పింది. ఈ 5 రాష్ట్రాల్లోని ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్ ఈ మూడింటిలో బీజేపీ అన్నటువంటిది విజయం సాధించింది. గోవా ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొత్తం 40 సీట్లలో 20 సీట్లు బీజేపీకి వచ్చాయి. ఇక మిగిలినటువంటి పంజాబ్లోకి వచ్చేసరికి ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ఆ ఎన్నికలకి సంబంధించిందే ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎన్ని రాష్ట్రాల్లో విజయం సాధించింది? ఎన్ని రాష్ట్రాల్లో? 3 రాష్ట్రాల్లో పూర్తి విజయాన్ని సాధించింది. ఇంకా ఒక రాష్ట్రం ఏది? గోవాలోకి వచ్చేసరికి అతిపెద్ద రాజకీయ పార్టీగా ఇది అవతరించింది. అంటే మొత్తం ఉన్నటువంటి 40 సీట్లలో 20 వచ్చేసరికి బీజేపీకి వచ్చాయి, మిగిలినటువంటి 20 వచ్చేసరికి ఇతరులకి అంటే మిగిలిన పార్టీలకి మరియు ఇతరులకి వచ్చాయి. ఇంకా ఉత్తరాఖండ్లో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ, మణిపూర్ కానీ ఈ మూడింటిలో బీజేపీ పూర్తి విజయాన్ని సాధించింది. ఇంకా ఒక రాష్ట్రమైనటువంటి పంజాబ్, ఈ పంజాబ్లోకి వచ్చేసరికి ఆమ్ ఆద్మీ పార్టీ అన్నటువంటిది గెలిచింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జాతీయ బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ లేదా IRDAI దీనికి నూతన చైర్మన్గా ఆర్థిక సేవల మాజీ కార్యదర్శి అయినటువంటి దేవాశిష్ పాండా ఈయనని నియమిస్తున్నట్టుగా ప్రభుత్వం వెల్లడించింది. ఈయన రాబోయే 3 ఏళ్ల పాటు ఈ పదవిలో ఉండేందుకు మంత్రివర్గ నియామకాల సంఘం అనుమతిని ఇచ్చింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, భారతీయ బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ నూతన చైర్మన్గా కేంద్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది? ఎవరిని? దేవాశిష్ పాండా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏపీ బడ్జెట్కి సంబంధించి 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం 2,56,256.56 కోట్ల రూపాయలతో ఏపీ ఆర్థిక మంత్రి అయినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. ఏపీ బడ్జెట్కి సంబంధించి ఒక సపరేట్ వీడియో చేయటం జరిగింది. దాని లింక్ కూడా కరెంట్ అఫైర్స్ డిస్క్రిప్షన్లోనే ఉంటుందండి, ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలతో బడ్జెట్ని ప్రవేశపెట్టింది? ఎన్ని కోట్లు? 2,56,256.56 కోట్ల రూపాయలతో బడ్జెట్ని ప్రవేశపెట్టింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జనవరిలో పారిశ్రామికోత్పత్తి అన్నటువంటిది 1.3% వృద్ధిని నమోదు చేసింది. ఇందులో భాగంగా 8 కీలక రంగాల్లో గనుల తవ్వకం, తయారీ రంగాలు అనేవి మంచి పనితీరుని సాధించాయి. మన దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధిని పారిశ్రామిక సూచీతో మనం లెక్కిస్తాము. అయితే 2021 జనవరిలో IIP 0.6% క్షీణిస్తే 2021 డిసెంబర్లో 0.7%గా నమోదైంది.
2022 జనవరిలోకి వచ్చేసరికి పారిశ్రామికోత్పత్తి వృద్ధి 1.3%గా నమోదైంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, పారిశ్రామికోత్పత్తి సూచీని ఎవరు ఇస్తారు ఈ పారిశ్రామికోత్పత్తి సూచీని? సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ CSO అన్నటువంటిది ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ లేదా IIP అన్నటువంటి దాన్ని ఇస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్కి కొత్త ఖాతాలు తెరవటం మీరు నిలిపివేయండి అన్నట్టుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. అంటే ఈ పేమెంట్స్ బ్యాంక్లో కొన్ని పర్యవేక్షణ లోపాలు ఉన్నట్టుగా గుర్తించడంతో ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అయితే బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949లోని సెక్షన్ 35A కింద కొత్త ఖాతాలు తెరవటాన్ని తక్షణమే నిలిపివేయాలి అన్నట్టుగా ఆదేశించింది. అలాగే పేటిఎం ఐటీ వ్యవస్థ మీద ఒక సమగ్ర ఆడిట్ని నిర్వహించేందుకు ఒక ఐటీ ఆడిట్ సంస్థను నియమించుకోవాల్సిందిగా RBI సూచించింది. అయితే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అన్నటువంటిది 2016వ సంవత్సరం ఆగస్టులో ఏర్పాటైంది. 2017 మేలో నోయిడాలో శాఖతో ఇది అధికారికంగా కార్యకలాపాలని ప్రారంభించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, బ్యాంకింగ్ నియంత్రణ చట్టంలోని ఏ సెక్షన్ కింద పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ని కొత్త ఖాతాలు తెరవటాన్ని నిలిపివేయాల్సిందిగా RBI ఆదేశించింది? ఏ సెక్షన్? సెక్షన్ 35A అన్నటువంటి దాని కింద. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన దేశంలోని ఫార్మా క్లస్టర్లు మరియు MSMEలకి సహాయం చేసే పథకానికి కేంద్ర ప్రభుత్వం 500 కోట్ల రూపాయలని కేటాయించింది. ఆయా సంస్థలు ఉత్పాదకతను పెంచుకొని బలోపేతం అవటం కోసం 2021-22 నుంచి 2025-26 వరకు ఫార్మా పరిశ్రమ బలోపేతం లేదా SPI అన్నటువంటి పథకానికి 500 కోట్ల రూపాయల ఆర్థిక కేటాయింపుల్ని చేయటం జరిగింది. ఎవరు? ఫార్మాస్యూటికల్ విభాగం, రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ పథకం కింద ఫార్మా క్లస్టర్లకి సదుపాయాల కల్పన కోసం ఆర్థిక సహాయం చేస్తారు. దీనివల్ల నాణ్యత అనేది మెరుగుపడుతుంది, క్లస్టర్లు మరింత పుంజుకుంటాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఫార్మా పరిశ్రమ అభివృద్ధికై 2021-22 నుంచి 2025-26 వరకు కేంద్ర ప్రభుత్వం SPI లేదా ఫార్మా పరిశ్రమ బలోపేతం పథకానికి ఎన్ని కోట్లను కేటాయించింది? ఎన్ని కోట్లు? 500 కోట్లను కేటాయించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రజా గాయకుడు, కవి మరియు తెలంగాణ MLC అయినటువంటి గోరటి వెంకన్న, ఈయనకి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనేది లభించింది. ఇందులో భాగంగా ఈయన రాసినటువంటి వల్లంకి తాళం అనే కవితా సంపుటికి ఈ పురస్కారం దక్కింది. దానికి సంబంధించి ఇప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ఈయన అందుకున్నారు. క్వశ్చన్ చూడండి, గోరటి వెంకన్న రాసిన ఏ కవితా సంకలనానికి గాను ఆయనకి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది? ఏ కవితా సంకలనం? వల్లంకి తాళం అన్నటువంటి కవితా సంకలనానికి గాను ఈయనకి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జాతీయ నమూనా సర్వే ప్రకారం మనం చూస్తే తెలంగాణలో ప్రసూతి మరణాలు అనేవి తగ్గాయి. 2016 నుంచి 2018లో ప్రతి 1,00,000 ప్రసవాలకి కాన్పుల మరణాలు 63 నమోదైతే 2017 నుంచి 2019 మధ్యకు వచ్చేసరికి 56కు తగ్గాయి. అయితే దేశం మీద మొత్తం అన్ని రాష్ట్రాల్లోనూ ఈ ప్రసూతి మరణాల తగ్గుదలని గనక మనం పరిశీలిస్తే ఇందులో కేరళ మొదటి స్థానంలో ఉంది, మహారాష్ట్ర 2వ స్థానంలో ఉంది, తెలంగాణ 3వ స్థానంలో ఉంది. ఆ తర్వాత 4వ స్థానంలో తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ నిలిచాయి. జార్ఖండ్ 5వ స్థానంలో, గుజరాత్ 6వ స్థానంలో, కర్ణాటక 7, హర్యానా 8వ స్థానంలో నిలిచాయి. అయితే గత ఏడాదితో పోలిస్తే ప్రసూతి మరణాలు అన్నటువంటివి తెలంగాణ రాష్ట్రంలో 11.1% తగ్గాయి అన్నట్టుగా ఈ జాతీయ నమూనా సర్వే వెల్లడించింది. అయితే తెలంగాణలో జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా 101 మరణాలు ఉండగా అత్యల్పంగా 12 నమోదయ్యాయి. అదే ఏపీలో చూస్తే అత్యధిక ప్రసూతి మరణాలు 95, అతి తక్కువగా 21 నమోదయ్యాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, జాతీయ నమూనా సర్వే ప్రకారం ప్రసూతి మరణాల తగ్గుదలలో ఏపీ మరియు తెలంగాణలో ఏ స్థానాల్లో నిలిచాయి? ఏపీ 4వ స్థానంలో, తెలంగాణ 3వ స్థానంలో నిలిచాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోకెల్లా అస్సాం రాష్ట్రంలో అత్యధికంగా ప్రతి 1,00,000 ప్రసవాలకి 205 మంది బాలింతలు చనిపోతున్నారు. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఎవరు? సింగపూర్కి చెందినటువంటి టి రాజా కుమార్. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి వరల్డ్ అట్లాస్ ఆఫ్ ఎండేంజర్డ్ ఆల్ఫాబెట్స్ USA గుర్తింపు పొందిన తొలి భారతీయ ఆసియా మహిళ ఎవరు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.